అది కాదండి. ఇదేంటి, ఈ పిల్ల ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది, ఇంట్లోనే ఏమైపోయింది? రాజశ్రీ గారు ఇంకా ఎంతసేపు? ఇదిగో అయిపోయింది, అదిగో అయిపోయింది అన్నారు. 5 నిమిషాల్లో తాంబూలం ఇచ్చి పంపిస్తానన్నారు. ఆ పిల్ల ఏమైంది రాజశ్రీ గారు? నేను తన కోసమే చూస్తున్నాను. కొంచెం ఉండండమ్మా, పుణ్యం ఉంటుంది. చెల్లి చెల్లి చెల్లి, తనని చూసావా? తనంటే సామాన్యని. చూశానుగా. ఎక్కడుంది? ఇదేం ప్రశ్నక్క? నేను ఎక్కడ చూశానో అక్కడే ఉంటుంది. అదే, ఎక్కడ చూసావు? ఎక్కడ? అడుపక్క చూశాను. అవునా, అటే వెళ్ళింది కదా. అప్పుడు వెళ్ళింది. అప్పుడు వెళ్ళడం ఏంటి? ఇప్పుడైతే నాకు తెలీదు. సరిపోయిందా? కడుపు నిండిందా? అదే, పలహారం తిన్నావా, కడుపు నిండిందా అని. చెల్లి, అసలే సామాన్య కనిపించట్లేదని నేను కంగారు పడుతుంటే ఇలా పరాచకాలు ఆడతావేంటి? లేకపోతే నీలాగా అసామాన్యలాగా దానికి పరిచర్యలు చేయమంటావా? ఆ దిక్కుమాల దానికోసం వెతుక్కుంటూ కూర్చోమంటావా? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? అమ్మయ్యా, ఈవిడ్ని అడిగితే తెలిసిపోతుంది. రత్నమాల గారు, సామాన్య ఎక్కడా? అవును, బేబీ ఎక్కడా? నవ్వడానికి ఇక్కడ ఏం జరిగిందని? అది కాదు రత్నమాల గారు, సామాన్య ముత్తైదులకు పసుపు కుంకుమలు తాంబూలం ఇవ్వాలని పనిగట్టుకుని మరీ నాతో తీసుకొస్తే ఈ లోపే తుర్రుమని పారిపోయింది. డోంట్ వరీ, మా బేబీ ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. అదే, ఎక్కడుంది? హలో ఆంటీ, నాకోసమైన సర్చింగ్? ఏంటమ్మా నువ్వు? ఎక్కడికి వెళ్ళావు? అసలు ఏం చేస్తున్నావు? మామ్, సూర్య పూర్తిగా మారిపోయాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఇస్ ఇట్? వావ్, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ. సర్లే కానీ అమ్మా, ఉండండి ఆంటీ. ముందు నా హ్యాండ్ లో ఉన్న నేమ్ తుడిచి పారేయాలి. ఏం చేసినా, ఎంత వాష్ చేసినా పోవట్లేదు. బేబీ, అదంతా తర్వాత. ముందు వీళ్ళకి నో మమ్, ఫస్ట్ ఐ షుడ్ వాష్ మై హ్యాండ్స్. అయ్యో బేబీ. అమ్మ సామాన్య, వీళ్ళకు ముందు అమ్మ సామాన్య. ఏం చేస్తారో ఏమో. సార్, ఓకే సార్. అలాగే సార్, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను సార్. సేమ్ ప్లేస్కి వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. నటించటం ఎలాగూ రాదు, కనీసం దాక్కోవటం కూడా రాదనమాట. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,